సర్వశక్తియో మిక్కిలి కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, గత దినములన్నీ కూడా మీరు కాపాడి ఈ సాయంకాలం ఈ రాత్రినైనా ఈ మదర్స్ డే రోజు పవిత్ర పుణ్య పునరుత్థాన దినం సజీవులుగా ఉంచారు. నీ ప్రేమ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాటల ద్వారా నీ స్తుతించి గణపరిచి ఆరాధించడానికి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత కీర్తి నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం పాటలు పాడదాం. మరి మొట్టమొదటిగా బేటీ సమయంలో మనము 2 పాటల ద్వారా దేవుని స్తుతిస్తాం అందరం కలిసి. నా జీవం నా సర్వం నీవే యేసయ్యా. నా జీవం నా సర్వం నీవే యేసయ్యా. నా జీవం నా సర్వం నీవే యేసయ్యా. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ యేసయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తిరిగి నలిగిన హృదయమే తిరిగి నలిగిన నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ యేసయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక పాట ద్వారా మనం దేవుని స్తుతిద్దాం. పాట సంఖ్య 181. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులు నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. పగలు ఎండ దెబ్బలను, రాత్రి వెగల దెబ్బలను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బలను, రాత్రి వెగల దెబ్బలను
ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే గాఢంధకారలోయలో మేఘాలయ తోడున్న నా తండ్రివి. గాఢంధకారలోయలో నేనొచ్చిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది గుడి ఎడమకు కూలిన కూలను గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది గుడి ఎడమకు కూలిన కూలను గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. సమయంలో మన ఉత్తర ప్రతిత రీతిగా కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తన చదువుకుందాం. ఇంకా బైబిల్ 103వ కీర్తన పేజ్ నంబర్ 505 చక్కెర కొరకు మాత్రమే ఈ పేజ్ నంబరు. 103వ కీర్తన మొదటి నుంచి 22 వర్షాలు మనం చదువుకున్నాం ఉత్తర ప్రతిత రీతిగా. 103వ కీర్తనను మనం ఉత్తర ప్రతిరీతిగా మనం చదువుకుందాం మొదటి నుంచి చివరి వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమున నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయ దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను.
దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు శూరులారా, ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములో ఉన్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడి వాక్యం దీవించి ఆశించును గాక. ఈ సమయంలో మనం కొంత సమయం విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాం. మన ప్రపంచ దేశాల కొరకు, మన పట్టణము, మన నాయకుల కొరకు ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, నానా ప్రపంచ పరిస్థితి చూసినప్పుడు లక్షల మంది చనిపోతున్నారు ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇది నీ చేతి పని నానా, నీవు కుమ్మరి, మేము మంటివారం. ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రరాజ్యం అమెరికానే ఎక్కువ మందిని కోల్పోయింది ప్రభా. 75,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. దయతో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. ఆహారం లేక అలమటిస్తున్న దేశాలను, పేద బీద వెనకబడిన దేశాలను, బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి దేశాలను, ఆయన కనీస అభివృద్ధి లేనటువంటి దేశాలను జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే నాయన 113వ కీర్తన 8వ వచనంలో రాయబడిన రీతిగా దీనిలో దరిద్రులను పెంటకొప్ప మీద పైకి లేవనెత్తేవాడవని రాయబడ్డది. ఈ రాత్రి అన్ని దేశాలను కరోనా నుంచి విడిపించండి, విముక్తి కల్పించండి. నాన్న దాదాపుగా 2,80,000 మంది చనిపోయినట్టు చూస్తున్నాం. భారతదేశంలో కూడా నాన్న సంఖ్య 3,000కు వస్తుంది. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భారతదేశాన్ని కూడా కరోనా మహమ్మారి నుంచి విడిపించండి ప్రభా. మా పట్టణమును కూడా మీరు ఆశ్రయించండి, మా రాష్ట్రాన్ని ఆశ్రయించండి. నాయకుల కొరకు తగిన జ్ఞానం దయచేయండి. ఏ వైద్యుడు, ఏ వైరాలజిస్టు, ఏ సైంటిస్టు, ఏ రాజకీయ నాయకుడు, ఎవరు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. ఏదైనా జరిగితే నీ వల్లనే గొప్ప అద్భుతం జరగాలి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవులను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోని తీసుకొని వెళ్ళావు గాని ఇలాంటి విపత్తులు చరిత్రలో అనేకమైనటువంటి కలిగినవి కోట్ల మంది కూడా చనిపోయారు నాన్న. మేము చదువుతున్నాం వార్తాపత్రికల్లో. మరి అందులో ఇది కూడా ఒకటి. ఇదిగో నీ చిత్త ప్రకారం నాన్న ఈ కరోనాను దూరపరిచి ప్రపంచాన్ని నాన్న కట్టెక్కించమని ఈ సాయంకాలం ఈ ఆరాధనలో మీరు ఉండండి నాన్న. మరి మా మధ్యలోకి మీరు చక్రం తీసుకొని వచ్చారు. ఈ 45 దినాల్లో మరి నాయన భౌతిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన ఆంగ్ల భాష, ఇంకా ప్రపంచ దేశాల చరిత్ర, అనేకమైనటువంటి నీ గొప్పతనం కూడా తెలుసుకుంటున్నాడు. ఈ ఉదయకాలం, మధ్యాకాలం, సాయంకాలం మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, రక్షణ లేని మా వారందరినీ రక్షణ చేత ఆశ్రయించండి. మా సంఘమును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘంలోని ప్రతి కుటుంబమును మీరు ఆశ్రయించండి. సంఘ నాయకులను మీరు ఆశ్రయించండి. ప్రతి కుటుంబం కూడా కరోనా నుంచి నానా మరి ఉపశమనం పొందుకున్నటకు, స్వస్థత పొందుకున్నటకు, నాయన సేఫ్టీగా ఉండటకు సహాయం చేయమని, స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఆరాధనలో మీరే ఉండి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరికొన్ని ప్రత్యేక పాటలు. మొదటగా బేటి, తర్వాత బేట, తర్వాత పాస్టర్ అమ్మ. ఇలా ఉందాం. దుర్గమా కీర్తించు, సన్నుతించుమా, ఆదరణ ఆనందమా, అతిశయమా అభిషేకమా, స్తుతింతున్ నీ నామమును, శ్రీమంతున్ నీ వాక్యమును, సమర్పించెదను శుద్ధాత్ముడా, యేసు నీ నామం మధురం,
Hallelujah. God bless you, my dear Betty. Now Pastor Amagar will sing a song. Beta also is supposed to sing. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ప్రేమ నాపై గాలిని చూపిన ప్రేమ గాలిని చూపిన ప్రేమ నాపై గాలిని చూపిన ప్రేమ నాపై పరమేశి ఓవరించి ఓగాడి నానే బిడుచే నాపై పరమేశి ఓవరించి ప్రేమ
Now we have one more song by Beta. బేట జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 జయం